ఓకేనా, స్టార్ట్ చేస్తాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం గుంటూరు జిల్లాలో టోటలీ 43 లొకేషన్స్లో 149 పోలింగ్ స్టేషన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుంది. దీంట్లో ఒక 8 లొకేషన్స్ని మనం క్రిటికల్ కిందకి భావిస్తున్నాము. సో అదన్నీ కూడా ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకోవడం జరిగింది. మనకి శివరాత్రి తర్వాత ఎలక్షన్స్, అసెంబ్లీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం దీనికి ఇనఫ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. 26 రూట్ కూడా ఉంది. 26 రూట్ కూడా ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ని మనం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఎక్కడ ఏమి ఇష్యూ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకా 4 o'clock వరకు ఉంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నాము ఇన్సిడెంట్ ఫ్రీగా చేయాలని చెప్పేసి. ఈరోజు మామూలుగా మన దుగ్గిరాల కూడా ఒకసారి అన్ని ర్యాండమ్గా కొన్ని స్టేషన్స్ విజిట్ చేస్తున్నాను. సో మంగళగిరి తర్వాత ఇప్పుడు దుగ్గిరాల కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకా తెనాలి తర్వాత వెళ్ళి గుంటూరులో కూడా 1 or 2 పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. జరిగిన సంఘటనలు అంటే మనకి ఇప్పటివరకు తెలిసినది ఏంటంటే మేబీ ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది కారణంగా ఉండొచ్చు. వైఫ్ని మర్డర్ చేస్తూ హస్బెండ్ అంటే సూసైడ్ చేసుకుంటున్నారనేది మన ఇనిషియల్గా మనకు తెలుస్తుంది. సో దీంట్లో డోర్ కూడా ఇన్సైడ్ నుంచి లాక్ అయింది కాబట్టి వేరెవరూ దీన్ని చేయడానికి స్కోప్ తక్కువ. హస్బెండే చేసి ఉంటారన్నది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కాకపోతే మీ అందరికీ తెలుసు, ఏదైనా మన తరవ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో తరవ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా హస్బెండే వైఫ్ని చంపారా అనేది ఫస్ట్ మేము ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ ఇంజురీస్ ఎలా దానికి వెపన్ ఏదైనా మస్కిటో బ్యాట్ అనేది మనకు కొన్ని తెలుస్తుంది. కానీ దాని ఒకటే రీజనా, లేకపోతే మళ్ళీ ఏదైనా మెడని నొక్కేసి ఏదైనా చంపారా అనేది కూడా మేము అదని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత దీనికి ఎవరైనా ఉన్నారా ఈ సూసైడ్ చేసుకునేది అనేది కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో దర్యాప్తులు ప్రాపర్గా చేసిన తర్వాత దీంట్లో ఇంకా వివరాలు తెలుస్తాయి. ఒక 2-3 daysలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం.